యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క వాక్య భాగాల నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనం తీసినారు, చదవండి. 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి 1వ తారీఖునైనా మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఇక్కడ చేరిన బిడ్డలను బట్టి మీకు వందనాలు తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క హృదయాన్ని లేదంటే మన మనసును నూతనంగా మనం ఏ విధంగా ఉంచుకోవాలి. నూతన సంవత్సరంలోనికి మనందరం వచ్చి ఉన్నాం. మన మనసును మనం మార్చుకోవాలి. నూతనమైన మనసును మనం పొందుకోవాలి. ఈ నూతనమైన మనసు మనం పొందుకోవాలి అంటే అసలు ఎలాంటి మనసు మనకు కావాలి, మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి, ఈ లోకంలో మన యొక్క మనసుని ఏ విధంగా నూతన పరుచుకోవాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం చూసుకొని మనం ముందుకు సాగిపోదాం. నూతనము అంటే కొత్తది. 2024వ సంవత్సరం పాత సంవత్సరం గతించిపోయింది. 2025వ సంవత్సరం క్రొత్త సంవత్సరంలోనికి మనందరం అడుగుపెట్టాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో మన మనస్సు ఏ విధంగా ఉండాలి, ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి అనే విషయాలతో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం తీసినారు, చదవండి. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, ఎముకలను ఎండిపోచేయును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంతోషము గల మనస్సు. నూతన సంవత్సరం అనగానే మనకందరికి సంతోషం. ఎందుకు? కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం అని అందరం మనం సంతోషంగా ఉంటాం. ఈ సంతోషాన్ని అనుభవించడానికి మనం ఏం చేస్తామంటే రకరకాల పద్ధతులు మనం ఉపయోగిస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే కొత్త సంవత్సరంలోనికి వెళ్ళిపోతున్నాగా కొంచెం లైట్గా మద్యాన్ని తీసుకోవాలని చెప్పి తాగేస్తారు. తాగేం చేస్తారు? సంతోషిస్తారు. తాగటం వల్ల సంతోషిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఏదైనా కొత్త సినిమాలు చూడటం వల్ల సంతోషించే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ లోకానుసారంగా కొంతమంది ఒక మంచి ఏదైనా పాటలు పెట్టుకొని దాని నుండి ఆనందించాలి, లేదంటే సంతోషించాలి అని చెప్పి ఆశపడే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉందంటే సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం దేవుని యందు సంతోషించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మనం దేవునిలో సంతోషించేవారుగా ఉండాలి. అందుకని మనం ఒక తీర్మానం తీసుకుందాం. ఏమనంటే సంతోషకరమైన మనసు కలిగి ఉండాలి. ఈ సంవత్సరం మొదటి నుండి చివరి వరకు దేవునిలో నేను సంతోషకరమైన మనసు కలిగి ఉండాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని మనం తీసుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ తీర్మానాన్ని మనం తీసుకుంటామో మనం ఆరోగ్యవంతులుగా ఈ లోకంలో జీవిస్తాము. అందుకంటారు ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. ఈ లోకంలో మనం ఎంత కలిగినా ఆరోగ్యం లేకపోతే మనం సంపాదించిందంత మనం ఏం చేస్తాము? ఆ డాక్టర్ గారికి మనం పోసేయాలి అంతే. అయితే మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మనకి ఏమీ లేకపోయినా మనకు ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి ఉంటే చాలు. ఈ లోకంలో మనం సంతోషకరమైన మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ నలిగిన మనస్సు. ఈ నలిగిన మనస్సు అనేది మనం ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతామో అప్పుడు మనం నలిగిన జీవితాలను మనం అనుభవించాలి. నలిగిన మనస్సు, అయ్యో నా మనసు ఎంతో నలిగిపోయిందంటారు. కొంతమంది ఏమంటారంటే నా మనసు ఇరిగిపోయిందయ్యా అంటారు. ఎందుకంటున్నారు ఆ మాట? వారు ఎంతగానో ఆ యొక్క దుఃఖాన్ని బట్టి, లేదంటే ఆ యొక్క బాధను బట్టి, లేదంటే ఆ యొక్క వేదనను బట్టి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమని? అయ్యా నా మనసు నలిగిపోయింది, నా మనసు ఇరిగిపోయింది అని చెప్తూ ఉంటారు. ఎవరైతే అలాంటి మనసు కలిగి ఉంటారో ఎముకలకు ఎండు కలుగు చేయును. అంటే మనకు తెలియకుండానే అనారోగ్యాన్ని మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాం.
ఈ లోకంలో మనం జీవించినంతకాలం ఆరోగ్యమైన మనసును మనం సంతోషము గల మనసును కలిగి ఆరోగ్యంగా జీవించలాగానే మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ఈ 2025 సంవత్సరం. అందుకే చూడండి, ఇక్కడ సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయము 19వ వచనం చదవండి. 10:19. ఆ 16-19 చూడండి. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనట కంటే దేన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఈ లోకంలో మనం సంతోషకరమైన మనసును కలిగి ఉండాలి. తర్వాత మనం దేన మనస్సును కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు చూడండి. దేన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. మనం మేలు అనుభవించేవారుగా ఉండాలి. ఈ 2025 సంవత్సరం మేలు రకంగా మన జీవితంలో ఉండాలి. మేలు కలిగి ఈ లోకంలో మనం జీవించాలి అంటే దేన మనసు మనం కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వంగా మనం మాట్లాడకూడదు, గర్విష్ఠులంగా ఈ లోకంలో మనం జీవించకూడదు. దేన మనస్సు కలిగి ఎవరైనా ఒక మాట అన్నా మనం ఏం చేయాలంటే మనం సహించేవారుగా ఉండాలి, దీనులంగా ఉండాలి. అందుకే మనకు నాగపాము త్రాసుపాము ఉందనుకోండి, ఏం చేస్తుంది? ఎగబడిద్ది మన మీద. అదే వానపాము మన మీదకి వచ్చి ఎగబడిద్దా? ఎగబడదు. ఒకవేళ ఎగబడినా మనం ఏం చేస్తాం? దాన్ని నలిపేస్తాం. ఎందుకు? అదేం చేయలేదు కాబట్టి. మన జీవితంలో అలాంటి దేనత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేన మనసు మనం కలిగి ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు మన జీవితంలో మనం మేలు చూడగలం. అదే అంటున్నాడు ఇక్కడ. మేలు అనే మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే దేన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. మనం మేలు అనుభవించేవారుగా ఉండాలి. ఈ సంవత్సరం మన జీవితంలో మేలుకరమైన సంవత్సరంగా మనం ఈ సంవత్సరాలు మనం జీవించాలి. ఈ లోకంలో మనం ఇన్ని సంవత్సరాలు మనం జీవించాం. 2024 సంవత్సరాలు గతించిపోయినాయి. అయితే మనం మేలు అనుభవించామో లేదో మనం సరి చేసుకోవాలి. ఒకవేళ మేలు అనుభవించకపోతే దానికి కారణం మన మనసేనేమో. మనం దేన మనసు కలిగి ఈ లోకంలో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే అంటాడు చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట అంటాడు. 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మచ్చరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనసు కలిగి ఈ లోకంలో ఉండాలి. ఎవరైతే దీనులంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు సాత్వికాన్ని కలిగి ఉంటారు. అందుకన్నాడు సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. సాత్వికంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కొంతమంది బైకుల మీద బాగా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. అరే మెల్లగా వెళ్ళరంటే వాళ్ళు మన మాట వినరు. వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఆ స్పీడ్కి వెళ్తే ఏమొచ్చింది? ఏం రాదు. మహా అయితే 10 నిమిషాలు లేదంటే పావు గంట టైం గ్యాప్ వచ్చింది అంతే. అంత స్పీడ్కి వెళ్ళి మనం చేయాల్సింది ఏమీ లేదు. అయితే మనం చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళు సాత్వికమైన మనసు కలిగి లేరు. వాళ్ళు దేన మనసు లేదు కాబట్టి మనం చెప్పినా లెక్క లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మన జీవితంలో సాత్వికులంగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకంటే ఇక్కడ సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు అనేవాళ్ళు. ఎందుకంటే క్రైస్తవులు ఏమనకపోయినా మన మీదకే వస్తారు. ఎవరు అందరూ వచ్చేది క్రైస్తవుల మీదకే. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా దాడి ఎవరి మీద జరుగుతూ ఉందంటే క్రైస్తవుల మీదే జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందంటే వాళ్ళు సాత్వికులు కాబట్టి, వాళ్ళు దేన మనసు కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళు కొట్టినా కొట్టరు, తిట్టినా తిట్టరు కాబట్టి వారి మీద ఎక్కువగా దాడులు జరుగుతూ ఉంది. అందుకే ఇక్కడ మనకు జీవము అనే మాట ఇక్కడ కనబడతా ఉంది. మన శరీరానికి జీవం ఏంటంటే ఒకవేళ ఈ లోకంలో మనం మరణిస్తే మనం దేవుని దగ్గరికి వెళ్తామని నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాం. అంటే మనకు నిత్య జీవాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకునేవారుగా ఉండాలి. ఈ లోక జీవం ఎట్లా ఉంటుందంటే ఒకవేళ ఈ లోకంలో మంచి ఆహారం తింటే మనకు జీవమే, కానీ దేవుని యొక్క మాట ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క మాటలో మనం నివసించేవారుగా ఉండాలి. మాట చొప్పున ఈ లోకంలో మనం నడిచేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఎప్పుడైతే ఆ విధంగా ఈ లోకంలో నడుస్తూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మన యొక్క జీవితాల్లో దృఢపరచబడే వారంగా ఈ లోకంలో ఉంటాం. చూడండి, కీర్తన గ్రంథం 51వ కీర్తన
కీర్తన 51వ కీర్తన 12వ వచనం చదవండి. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఈ లోకంలో మనం దృఢపరచబడాలి అంటే మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? సమ్మతి గల మనసును మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎంత విన్నా తప్పిపోయేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు ఏమనంటే, మన దేవుడు గొప్ప దేవుడు అని మనకు తెలుసు. మన దేవుడు సూర్యుడిని ఆపే శక్తి కలిగిన వాడని మనకు తెలుసు. మన దేవుడు సముద్రంలో దారి చేయగలవాడని మనకు తెలుసు. మన దేవుడు రాయి నుండి నీటిని రప్పించగలడని మనకు తెలుసు. ఇవన్నీ తెలిసినా సరే మనం ఈ లోకంలో ఏం చేస్తూ ఉన్నాం? దేవుని యొక్క మాటను వినని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నారు ఏమనంటే, సమ్మతి గల మనసు కలిగి ఉండాలని చెప్పి మనకి ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకన్నాడు, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనసు, దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగే మనసును మనం కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని. మనం ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వింటామో అంతగా దృఢపరచబడతాం. ఈ లోకంలో మనం దృఢపరచబడటం లేదు అంటే దానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యాన్ని మన మనసులో ఉంచుకొని దేవునికి ఇష్టంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు ఈ లోకంలో దృఢపరచబడతారనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే సమ్మతి గల మనసును మనం కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకే ఈ లోకంలో మనం దృఢపరచబడాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఒక నిబంధన మనం చేసుకోవాలి. అయా నీ సన్నిధిలో నేను ఉంటాను అని ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఈ 2025వ సంవత్సరంలో నీ సన్నిధిని ఎప్పుడు నేను మిస్ కాను, లేదంటే 2025వ సంవత్సరంలో ప్రారంభించడానికంటే ముందే వచ్చి నీ సన్నిధిలో ఉంటాను అని చెప్పి ఒక తీర్మానాన్ని మనం తీసుకోవాలి. ఒక నిబంధన మనం చేసుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం నిబంధన చేసుకునేవారుగా ఉంటామో అప్పుడు మన యొక్క జీవితంలో నమ్మకమైన వారుగా ఉంటాం. మనం నిబంధన చేసుకున్నాము, మాట తప్పామనుకోండి, ఏమైంది? అప్పుడు నమ్మకం పోద్ది. ఏముంది, ఈ మాట తప్పుతారు, ఈ మనిషి ఇంతే అని చెప్పి దేవుడు కూడా మన గురించి అనుకుంటాడు. అందుకే చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చదవండి. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అని వారి దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. చూడండి, ఎందుకంటే ఈ మాట నేను చెప్తా ఉంది, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిబంధన చేసుకుంటామో దేవుడు మనతో నిబంధన చేసుకుంటాడు. ఆ విషయం మనకు తెలియదు. ఒకవేళ మనం నిబంధన చేసుకొని దేవునికి ఇష్టంగా మనం దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మనతో నిబంధన చేసి ఆ నిబంధనని స్థిరపరిచేవాడుగా ఉన్నాడు ఆయన. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6వ వచనం చివరిలో అంటే చూడండి, 6వ వచనం చదవండి. 9:6 నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉన్నది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. చూడండి, ఇక్కడ దేవుడు మనకు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే మన జీవితంలో దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉంటామో, నిబంధన మనం తప్పిపోయేవారుగా ఉండకూడదు. ఆయన నిబంధన చేస్తే ఎట్లా ఉంటుందో చూడండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఏమని, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. దేవుడు తెలుసుకోవాలి మనం మంచి మనసు, నమ్మకమైన మనసు కలిగిన వారుగా ఉన్నాము అని. మరి మన మనసు ఎలాంటిదంటే చెప్పలేము. మన మనసు ఎట్లా మారిద్దో ఎవరికి తెలియదు. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, దేవుని సన్నిధిని మనం మానేసేవారుగా ఉన్నాం. మనం మనుషులను చూడాలా, దేవుణ్ణి చూడాలా? దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి.
దేవుని సన్నిధిలో మనం ఎదిగేవారుగా ఉండాలి. లేదంటే ఎవరన్నా మనకు వందనాలే చెప్పలేదే అనుకోండి, మనం ఏం చేస్తాం? చెప్పకపోతే మనం ఏం చేయాలి? మనమే చెప్పాలి. అది కూడా మనం ఒక నెగిటివ్గానే తీసుకుంటాం. మన జీవితంలో మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నామంటే నమ్మకమైన మనసులో కలిగిలే మనం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో నిబంధన చేసుకుని ఈ లోకంలో జీవిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆయన నిబంధన చేసేవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరీజీయులు, ఎసిబీయులు, గిర్గాషీయులు అని వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు. చూడండి ఎంతమంది దేశాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన ఆలోచన అంత గొప్పది. మరి మన ఆలోచన ఏ పూటకి ఆ పూట మనం ఏ రోజుకి ఆ రోజు ఆలోచిస్తాం. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవనుకోండి, మనం డబ్బు గురించి ఆలోచించేవారుగా ఉంటాం. మనిషికి మెయిన్ ఏంటంటే డబ్బే. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటారు. కాదు, దేవుని యొక్క చిత్తం ఉంటేనే ఈ లోకంలో మనం ఏదైనా చేయగలం. ఈ లోకంలో ఇటు నా వైపు చూడాలి, మాట్లాడొద్దు. ఎవరు దేవుని సన్నిధిలో మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం నిబంధన చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నిబంధన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందేవారుగా ఉండాలి. ఆయన వాగ్దాలు నెరవేర్చుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఏదో ఆచారంగా దేవుని సన్నిధికి రావాలి కాబట్టి నేను వస్తున్నాను, ఉండాలి కాబట్టి ఉంటున్నాను, ఆరాధన చేయాలి కాబట్టి చేస్తున్నాను, వెళ్ళిపోతున్నానంటే ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితంలో నిబంధన చేసుకొని దేవునికి నమ్మకమైన మనసు కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తారో దేవుడు తన యొక్క నిబంధనని నెరవేర్చేవారుగా ఉన్నారని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా మందిరానికి వస్తే ఆగిపోయారు అనుకోండి, మనం హెచ్చరిక చేసేవారుగా ఉండాలి. ఏమనంటే, అమ్మ నువ్వు దేవుని సన్నిధికి రావటం లేదు, నువ్వు దేవుని సన్నిధికి రావాలి అని చెప్పి వారికి హెచ్చరిక చేసేవారుగా మనం ఉండాలి. మరి ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైన మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం హెచ్చరిక చేసే మనసు మనకు వచ్చింది, హెచ్చరిక చేయగలుగుతాం. మనం యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండనప్పుడు మనం హెచ్చరిక ఎట్లా చేయగలం? చూడండి, రెండవ దినవృత్తాంతుల గ్రంథం 19వ అధ్యాయము 2వ దినవృత్తాంతుల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. వారికి ఇలాగున ఆజ్ఞాపించెను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. చాలు. ఇక్కడ చూడండి, వారికి ఇలాగో ఆజ్ఞాపించిన ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలెను. చూడండి, ఇది హెచ్చరిక మాట. ఆజ్ఞాపిస్తామన్నాడు ఇక్కడ ఏమని? మీరు యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి మీరు నమ్మకమైన మనసు కలిగి యథార్థమైన మనసు కలిగి ఉండాలి, నమ్మకత్వాన్ని మీరు కలిగి ఉండాలని చెప్పి వారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మన జీవితంలో మనం దేవుని యొక్క సన్నిధిలో యథార్థవంతులంగా జీవించాలి. యథార్థమైన మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం హెచ్చరిక చేసేవారుగా ఉంటాం. అప్పుడు మనకు ఆలోచన వచ్చింది ఏమని? అరే పలానా సహోదరి రావటం లేదు, మనందరం ఒక నలుగురుగా మనం వెళ్దాం, ఆ సహోదరితో మాట్లాడదాం, ఎందుకు రావటం లేదో కనుక్కుందాం అని వాళ్ళతో మాట్లాడి ఒక సహవాసాన్ని పెంపొందించుకునేవారుగా ఉంటారు. మనం ఎప్పుడైతే ఈ యొక్క యథార్థమైన మనస్సును లేదంటే నమ్మకమైన మనసు కలిగి ఉండమో అప్పుడు ఏమైందంటే ఏముందలే, నాకు వస్తున్నాను కదా, నేను బాగానే ఉన్నాను, లేదంటే సేవకుడు పని అది ఆయన వెళ్ళి చూసుకోవాలి అని అనుకుంటాం. కాదు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు భయభక్తులు కలిగి మనం ఉన్నామంటే నమ్మకమైన వారంగా యథార్థమైన మనసు కలిగి ఒకళ్ళని హెచ్చరించే స్థితిలో మనం ఉండాలి. అందుకే ఆజ్ఞాపించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ మనసు మనం కలిగి ఉంటామో మనకి తెలియకుండానే మనం అభివృద్ధి చెందుతాం, మనకి తెలియకుండానే మన మందిరం అభివృద్ధి చెందింది. అట్లా కాకుండా నీకు నువ్వే, నాకు నేనే, నేను మందిరం అయిపోగానే పరిగెత్తానంటే అలాంటి ఉపయోగం లేదు. అందరితో మాట్లాడాలి. అమ్మ నీకు మొన్న ఇట్లా ప్రమాదం జరిగింది అంటే కదా, ఎట్లా ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. అమ్మ నీ ఆరోగ్యం బాగోలేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పి మనం అడగాలి. అట్లాంటి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి యథార్థమైన మనసు మనం కలిగి ఉండి అందరినీ కలుపుకొని మనం జీవించేవారుగా ఉండాలి. అట్లా కాకుండా
నేనే సపరేట్గా ఉంటాను, నేను ఒక్కడనే నీతిమంతురాల్ని, నీతిమంతుడిని అని చెప్పి ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే ఇక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యథార్థమైన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి చెప్తా ఉన్నాడు ఏమని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నమ్మకంగా యథార్థమైన మనసుతో మీరు ప్రవర్తించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తాం. మరి మనం ఎట్లా ఉన్నాం? మన ప్రవర్తన ఎట్లా ఉంది? మనం భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటా ఉన్నాం, నా అంత భక్తి చేసేవాళ్ళు లేరని మనం చెప్పుకుంటా ఉంటాం. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా నన్ను మించిన వాళ్ళు లేరంటే ఉపయోగం లేదు. మన జీవితంలో యథార్థమైన మనసుకు మనం కలిగి ఉండాలి. ఈ సంవత్సరం మన యొక్క వాగ్దానం ఏంటంటే, మన సంఘ వాగ్దానం యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి సంచారము చేయుచున్నది. యథార్థంగా మనం ఉండాలి, హెచ్చరించేవారుగా ఈ లోకంలో మనం ఉండాలి. అందుకే దేవుడు మనం యథార్థంగా లేమేమో, అందుకే దేవుడు యథార్థంగా ఉండాలి అని సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత యోహాను సువార్త 4:23లో యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. దేవుణ్ణి మనం యథార్థంగా ఆరాధించాలి. మందిరం మొదలుపెట్టిన దగ్గర నుండి, ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుండి చివరి వరకు ఖచ్చితంగా ఉండాల్సిందే. యథార్థం అంటే అదే. యథార్థత నమ్మకం. ఏది నమ్మకం? ఈ గంటలోనే మనం నమ్మకం లేని వారుగా ఉంటే మరి మనం యథార్థంగా ఉన్నామని మనం ఎట్లా చెప్పొచ్చు? అయ్యా నీకేం తెలుసు, నాకు చాలా పనులు ఉన్నాయి. పనులుంటే ఆ పనులే చూసుకోవాలి. మనం దేవుని పనికి వచ్చి మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఒక అడుగు ఎట్టేసి ఒక అడుగు ఇట్లా వేయకూడదు. యథార్థమైన మనసు మనం కలిగి ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రిక 4:24లో నీతియు యథార్థమైన భక్తియు గలవారై నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావము, నూతన సంవత్సరము, నూతన స్వభావాన్ని కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే నూతనంగా 1వ తారీఖు మనం ఫ్రెష్గా దేవుని యొక్క వాక్యాన్ని విని ఒక తీర్మానం తీసుకోవాలి. అయ్యా నన్ను క్షమించు, నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నా, ఎక నుండి అయినా నేను యథార్థంగా జీవిస్తూ ఉంటాను, యథార్థమైన మనసు నేను కలిగి ఉంటాను, ఆ విధంగా నేను ప్రవర్తిస్తూ ఉంటానని చెప్పి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం మనం తీసుకోవాలి. దేవుని సన్నిధిని మనం ఎప్పుడు ఆషామాషిగా మనం తీసుకోకుండా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదిగేవారుగా ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, మనం అప్పుడు ఎవరైతే యథార్థ హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారో చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం చదవండి. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనసులు దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను, ఆయన నామము కొరకు కట్టుబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. చూడండి, ఈ లోకంలో మనం ఎవరైతే యథార్థమైన హృదయాన్ని కలిగి ఉంటారో వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరంలోనికి చేర్చే పని కలిగి ఉంటారు. వాళ్ళు ఎట్లాగంటే ఇన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. మన తరపు నుండి మనం ఎంతమందిని తీసుకొచ్చాం దేవుని సన్నిధికి? సంవత్సరానికి ఒక ఇద్దరినైనా మనం తీసుకురాలేమా? ఖచ్చితంగా మనం తీసుకురావచ్చు. మనం ఏమనుకుంటున్నామంటే ఏముందిలే అని చెప్పి మనమే దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం. ఎందుకంటే అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని, మనం దేవుణ్ణి వెతికేవారుగా మనం ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని యొక్క మందిరాన్ని కట్టేవారుగా మనం ఉంటాం. దేవుణ్ణి వెతికేవారుగా మనం ఈ లోకంలో జీవించకపోతే దేవుణ్ణి కట్టేవారుగా మనం ఉండలేం. ఎందుకంటే మనల్ని మనమే కట్టుకోలేని వారుగా ఈ లోకంలో జీవిస్తాం. అందుకే చివరి భాగంలో అంటా ఉన్నాడు చూడండి, ఏమనంటే ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని. మనం ఏం చేయాలి? పూనుకోవాలి. ఎందుకు? దేవుని యొక్క మందిరంలోనికి నడిపించాలి. చాలామంది దేవుని సన్నిధానికి వస్తూ ఆగిపోయారు. వెళ్ళాలి, నలుగురు ఎదురుగా ఒక మాట చెప్పుకొని ఇక నుండైనా మనం ఇట్లా వెళ్దాం. ఇంతకుముందు మా చిన్నతనంలో ఒక్కసారి ఆదివారం ఆరాధనకి రాకపోతే ఒక నలుగురు ఐదుగురుగా వచ్చేసేవాళ్ళు. వచ్చి ఏందమ్మా మీరు రావట్లేదని అడిగేవాళ్ళు. మరి ఇప్పుడు మనం ఎందుకు చేయట్లే ఆ విధంగా? ఒక ఐదుగురు కలిసి వచ్చి
ఎందుకు రావట్లేదని ఖచ్చితంగా అడిగేవాళ్ళు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మరి మనందరం ఎందుకు అట్లా పూనుకోవట్లేదు? అయ్యా పని నీదే అని మాత్రం అనొద్దు. ఎందుకంటే దేవుని సేవకుడు దేవుని మందిరంలోనే ఉండాలి. దేవుని సేవకుడు ఎప్పుడు ఎళ్ళంటే తిరగడు. సహజంగా మనం అనుకుంటాం ఏమనంటే, సేవకుడు అన్న తర్వాత మా ఇంటికి రావాలి అనుకుంటే, పిలవకుండా దేవుని సేవకుడు వెళ్ళడు. దేవుని సేవకుడు పని ఏంటంటే దేవుని యొక్క మందిరంలోనే ఉండాలి. మనం పిలుచుకోవాలి, పిలవకుండా వెళ్తే అసలు ఇది పిలవకుండా వెళ్ళకూడదు కూడా. మనం ఏంటంటే విశ్వాసులంగా మనం కొంతమంది అనుకొని రానోళ్ళంతా దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ మీరు ఎందుకు రావట్లేదని చెప్పి వాళ్ళ కుటుంబాలు కట్టేవారుగా ఉండాలి. వాళ్ళని తీసుకొని మనం దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం మందిరాన్ని ఇంకా అభివృద్ధి చేసేవారుగా మనం ఉండాలి. మరి మనం ఆ పని చేస్తున్నామా? బైబిల్లో ఎవరు కూడా పిలవకుండా ఏ సేవకుడు ఏ ఇంటికి వెళ్ళాలా, యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళాలా. మరి మనం ఏంటంటే వెళ్ళిపోతున్నాం అంతే. మన సహవాసంలో అలాంటిది లేదు, ఉండదు కూడా. అది పబ్లిక్గానే మాట చెప్పేస్తా ఉన్నాను. మన జీవితంలో మనం మారాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఏమనంటే ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని ఏం చేయాలి? పూనుకోవాలి. అందరూ ఆ ఆలోచన రావాలి. అయ్యో ఇన్ని సంవత్సరాలు మేము వ్యర్థంగా జీవించామే, ఇన్ని సంవత్సరాల ఆలోచన మాకు రాలేదే, ఇక నుండి అయినా సరే దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని మేము కట్టేవారుగా ఉంటాము అని ఒక తీర్మానం తీసుకుందాం. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకోకుండా ఒక నిబంధన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక రోషం కలిగిన క్రైస్తవుడిగా ఈ లోకంలో మనం జీవించాలి. అట్లా కాకుండా అన్ని నువ్వే చేసుకున్నట్టు ఉండకూడదు. మన జీవితంలో విశ్వాసులంగా ఈ లోకంలో దేవుని యొక్క పరిశుద్ధ, అందుకే అన్నాడు చూడండి అక్కడ, చదవండి అక్కడ, యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. మరి మనం కడతా ఉన్నామా? పడగొడతా ఉన్నామా? కట్టేవారుగా ఈ లోకంలో జీవించాలి. ఆ విధంగా ఈ సంవత్సరం మన జీవితాల్లో ఉండులాగా మనం ప్రార్థన చేద్దాం. అందరి కుటుంబాల్లో మనం కట్టేవారుగా ఉండాలి. అలాంటి జీవితాలు మనం జీవిద్దాం. అందుకే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని లేదంటే ప్రభువును మనం వెతికే మనసును మనం కలిగి ఉండాలి. ఎవరైతే ఆ మనసు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క మందిరాన్ని కట్టేవారుగా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క మందిరాన్ని పరిశుద్ధ స్థలాన్ని కట్టేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ యొక్క మొరను వింటాను అని చెప్పి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగునని దాని కాపురస్తులు దోషణాస్పదులగుదురని నీవు చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు కార్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. చూడండి, దేవుడు మన మాట వినాలంటే ఒక కండిషన్ మనకు అక్కడ కనబడతా ఉంది. దేవుడు ఊరినే మన మాటలు వినడు. మనం దేవుని సన్నిధికి రాకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తా, ఆచారాలు మొత్తం మనం పాటిస్తా, దేవా నా మాట వినంటే వినడు ఆయన. దానికి ఒక కండిషన్ మనకి ఇక్కడ ఉంది. ఏమనంటే, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలంటే దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనం చెవియొగ్గేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం అన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం వినలేని స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే పక్కన వాళ్ళ సంగతులు అంటే మనకు చాలా బాగా ఇష్టం, మనం ఎన్ని గంటలైనా మాట్లాడుకుంటాం. అయితే దేవుని యొక్క వాక్యం అంటే మనకు ఎందుకు ఇష్టం లేదు? మనకు అసలు ఇష్టం ఉండదు. నా వైపు చూడాలి, నిద్రపోవద్దు, ముగిస్తాను, ఒక 10 నిమిషాలు ముగించేస్తా. ఎందుకంటే రాత్రి చాలా టైం అయింది కదా. పక్కన వాళ్ళు లేపండి, ఎవరన్నా పక్కన చూడండి, చూసి లేపండి. నేను ఫస్ట్లో చూసి నేను ప్రార్థన చేస్తున్నారు అనుకున్నా. ఒకసారి లేపండి, పక్కన వాళ్ళు చూడండి, ఒకసారి చూసి లేపండి. ఎందుకంటే వాక్యం ఫలం లేదుకో. సరే, ఎవరు నిద్రపోవద్దు, నా వైపు చూడండి, ఎవరు నిద్రపోవద్దు. అడుగుతా నేను,
నిలబెట్టి అడగలే, అడుగుతా. సరే, మన జీవితంలో దేవుని వాక్యాన్ని అందుకంటాడు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి. ఏ మనసు కలిగి ఉండాలి మనం? మెత్తని మనసు కలిగి. పాటలు పాడేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా పాటలు పెట్టారు. వాళ్ళ మనసు మెత్తబడినట్టుంది, వాళ్ళకి వందనాలు, ఎందుకంటే పాటలు ఆపేశారు కాబట్టి. అలాంటి మెత్తని మనసు మనం కలిగి ఉండాలి, ఎందుకంటే మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు చక్కగా మనం వాక్యం మాట్లాడుకోగలుగుతున్నాం. దేవుడు వాళ్ళని దీవించును గాక. మన జీవితంలో మెత్తని మనసు కలిగి మనం ఏం చేయాలి? యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, దేవుని సన్నిధికి మనం రావాలి, దీనత్వాన్ని ధరించాలి. తర్వాత నీ బట్టలు చింపుకొని. నీ బట్టలు చింపుకోవటం అంటే ఏంటి? మనం దేవుని సన్నిధికి వచ్చి దీనత్వాన్ని ధరించి బట్టలు చించేసుకోమని కాదు. ఈ లోకంలో మనకి స్వార్థం అని, ఈ లోకంలో మనకి గర్వం అనే బట్టలు మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో మనం ఒకవేళ మేము ధనవంతులం అని చెప్పి ఒక గర్వం ఉందేమో. ఈ లోకంలో అది ఉంది, నాకు అది ఉంది, నాకు ఆ డిగ్రీ ఉంది, ఈ డిగ్రీ ఉంది, నాకు ఆ ఉద్యోగం ఉంది, ఇది ఉంది, నేను అన్నీ కలిగి ఉన్నాను అనే వాటిని మనం ధరించుకొని ఉంటే, వాటన్నిటిని మనం తీసివేసి దీనత్వాన్ని మనం ధరించుకునేవారుగా ఉండాలి. అందుకని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు కార్చితివి కనుక. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థించేవారుగా ఉంటామో అప్పుడు చూడండి ఏమంటా ఉన్నాడు, నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇవన్నీ చేయకుండా దేవుడు మన ప్రార్థన వినాడు. మనం ఇంట్లో కూర్చొని ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలో దీనత్వాన్ని మనం కలిగి ఉండి, దేవుని సన్నిధిలో మన యొక్క అహంకారాన్ని మనం తీసివేసి, దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చి మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మన మాటని వింటాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం అలాంటి మనసును మనం కలిగి ఉండాలి. దీన మనసు, మెత్తని మనసును మనం కలిగి ఉండాలి. ఎవరైతే ఇలాంటి మెత్తని మనసును కలిగి ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాను అని చెప్పి దేవుడు తన యొక్క వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరం అలాంటి మెత్తని మనసు కలిగి ఈ లోకంలో ఈ సంవత్సరం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము. మొదటి సమూయేలు 10:6 చదవండి. యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును, ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. చాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. ఎప్పుడు వచ్చింది దేవుని యొక్క ఆత్మ మన మీదకి? దేవుని సన్నిధిలో ఉంటే మనకి దేవుని ఆత్మ మన మీద ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ఆయన యొక్క వాక్యాన్ని వినేవారుగా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఎప్పుడైతే ఈ లోకంలో మనం ఉంటామో దేవుని యొక్క ఆత్మ మన మీదకి వస్తుంది. ఎందుకన్నాడు? ఏమనంటే యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. ఈ 2025వ సంవత్సరం దేవుని యొక్క ఆత్మ మన మీదకి రావాలి. దేవుని యొక్క ఆత్మ మన మీదకి వస్తే మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండేవారుగా ఉంటాం, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటాం, దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారుగా ఉంటాం. మనం దేవుని సన్నిధిలో ఉండాలి అని మనం ఆశపడేవారుగా ఉంటాం. రేపు వచ్చే సోమవారం నుండి ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు మన మందిరంలో ప్రార్థన జరిగింది. రోజు సాయంత్రం. ఇక లేదు, ఇంకా సోమవారం లేదు. ఇంతకుముందు మనం గురువారం శనివారం అనుకున్నాం కదా. గురువారం శనివారం కాదు, ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకి. కొంచెం 2 రోజులు గ్యాప్ ఇద్దాం. వచ్చే వారం నుండి ప్రతిరోజు జరిగిద్ది. ప్రతి ఒక్కరు రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండి మనం మేలు పొందుకుందాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఫలాలు అనుభవించేవారుగా ఉండాలి, ఆశీర్వదించబడేవారుగా ఉండాలి. ఏదో గురువారం వచ్చి శనివారం వచ్చి ఆ 2 రోజులు కూడా వచ్చి రాకుండా వద్దు. ఇక నుండి ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. ఆ తీర్మానం తీసుకుందాం. 2025వ సంవత్సరం నాకు ఆ రాత్రి ఆలోచన వచ్చింది, మనం ఎందుకు ఉండకూడదు దేవుని సన్నిధిలో? ప్రతిరోజు మనం శారీరకమైన ఆహారాన్ని మనం తింటా ఉన్నాం, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు వినకూడదని ఆ తలంపు వచ్చి దేవుడు ఆ యొక్క ఆలోచన కలిగించాడు. అందుకే ప్రతిరోజు మనకి ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు అందరూ రావాలి, అందరూ వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందేవారుగా ఉండాలి. అలాంటి ఒక నిబంధన మనం చేసుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చెను. ప్రకటన అనేది దేవుని యొక్క వాక్యము అని మనం అర్థం చేసుకోవాలి.
అందుకే మనం ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో ఎదిగేవారుగా ఉందాం. ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ఉండి ఫలించేవారుగా ఉందాం. దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నా కుటుంబాలు మార్చు, ఈ 2025 సంవత్సరం నేను అభివృద్ధి చెందాలి అని చెప్పి మానకుండా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనం దేవుణ్ణి అడిగి గోజాడి మనందరం పొందుకుందాం అని ఒక తీర్మానం తీసుకుందాం. కాబట్టి మనందరం అలాంటి మంచి మనసు, నూతనమైన మనసు కలిగి ఉందాం. అయ్యా గురువారమే రావట్లేదు, శనివారమే రావట్లేదు అని చెప్పి వెనకడిగేయకూడదు. మనం ముందుకెళ్ళేవారుగానే ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తామో దేవుడు మనల్ని దీవెనతో నింపుతాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం వచనం చూసుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. చూడండి, ఎట్లాంటి మనసు మనం కలిగి ఉండాలి. చూడండి, ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమని? ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపాలని ఆలోచన ఇచ్చాడు. ఆలోచన చొప్పున మనం ముందుకు వెళదాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, వారిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు. దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం దాన్ని గ్రహించి ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రతిరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఈరోజే, ఇప్పుడే ఒక తీర్మానం తీసుకొని ప్రతిరోజు గడుపుదాం. దేవుని సన్నిధిలో అంతకంతకు ఎదిగేవారుగా ఉందాం. దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని మనం పొందేవారుగా ఉందాం. అందుకే అన్నాడు ఇక్కడ చూడండి, వారికిని వారి సంతానంకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి. భయము భక్తి. అందరికీ భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఎందుకంటే ప్రార్థనకు రాకపోతే ఏం కాదులే అని చెప్పి భయం లేకుండా ఉంటాం. భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపుము. ఆయన ఆజ్ఞలను అనుసరించాలంతే. దేవుడు మనకు ఒక మాట చెప్తే ఆ మాట చొప్పున ఈ లోకంలో జీవించాలి. ఖచ్చితంగా ఆ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తే దేవుడు మనల్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గడిపి ఆయన ఆశీర్వాదాలు మనం పొందేవారుగా ఉందాం. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మనందరం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే సంతోషం గల మనసు మనం కలిగి ఉండాలి. మన దీన మనసు మనం కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చేవారుగా ఉండాలి. తర్వాత ఏం కలిగి ఉండాలి? మనం యథార్థమైన మనసు మనం కలిగి ఉండేవారుగా ఉండాలి. సాత్వికమైన మనసు మనం కలిగిన వారుగా ఉండాలి. తర్వాత సమ్మతి గల, మాట్లాడట్లా సైలెంట్గా ఉన్నారు, సమ్మతి గల మనసు మనం కలిగేవారుగా ఉండాలి. ఇంకా తర్వాత ప్రభువుని వెతికే మనసు మనం కలిగేవారుగా ఉండాలి. ఇంకా ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలి? మెత్తని మనసు మనం కలిగిన వారుగా ఉండాలి. తర్వాత ఇంకా ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలి? చెప్పాలి, ఆలోచిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే చదువు వచ్చిన ప్రతి ఒక్కరు నోట్ చేసుకుంటే ఏమైందంటే పుస్తకంలో ఉంటుంది. మరి ఎందుకు నోట్ చేసుకోవట్లేదో నాకేం అర్థం కావట్లే. నా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే మనసును మనం కలిగి ఉండాలి. అలాంటి మనసు మనం కలిగి ఈ 2025 సంవత్సరం ఆశీర్వాద సంవత్సరంగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలోకి వద్దాం, గడుపుదాం. ఈ నెక్స్ట్ వీక్ నుండి మనం అందరు రండి. మీకు ఈ కొంచెం గ్యాప్ తీసుకొని నెక్స్ట్ వీక్ నుండి ఈ సంవత్సరం మొత్తం వద్దాం. వచ్చి మనం దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు మనం పొందేవారుగా ఈ లోకంలో మనం సాగిపోదాం. అందరి తలలో వంచి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలోనైనా ఈ 2024 సంవత్సరాలు గతించిపోయిన దగ్గర నుండి మేము మా యొక్క మెత్తటి మనసు లేని వారంగా ఈ లోకంలో జీవిస్తూ కఠినమైన మనసు కలిగిన వారుగా జీవిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే అలాంటి మనసు కలిగి జీవిస్తూ ఉన్నారోనైనా వారు మెత్తని మనసు కలిగినైనా మీ సన్నిధికి వచ్చి మీకు ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అయ్యా, మీ సన్నిధిలోనైనా నిబంధన చేసుకునే మనసు కలిగిన వారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అయ్యా, యథార్థమైన మనసు కలిగిన ఈ లోకంలో
జీవించినంతకాలం యథార్థ ప్రవర్తన కలిగి జీవించలాగిన తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఈ లోకంలో మీ యొక్క ఆజ్ఞలను అనుసరించే మనసు కలిగి జీవించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మీ అందు భయభక్తులు కలిగిన అయినా మీ సన్నిధిలో వర్ధిల్లలాగిన తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ 2025వ సంవత్సరం ప్రతి కుటుంబంలోనైనా వారు ఆశీర్వాదాలు చూసే సంవత్సరంగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అందరూ మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకెవరైతే మైకి శబ్దం ద్వారా వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి జీవితాల్లో కూడా నైనా ఈ 2025వ సంవత్సరం వారు మెత్తని మనసు కలిగిన అయినా మీ సన్నిధికి వచ్చి వారు మారుమనసు పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇప్పటివరకునైనా మీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడుకొని మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీరు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీరు మా చుట్టూ ఉంచిన యొక్క దూతలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ప్రతి క్షణం మా వెంట నీడలాగా ఉండినైనా మమ్మల్ని ఎత్తుకొనైనా మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అదేవిధంగా 2025వ సంవత్సరంలో కూడా నైనా మేము మీ రెక్కల నీళ్ళలో నడుచుకోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. మీ సన్నిధి అంటే నైనా నిర్లక్ష్య భావం లేకుండానైనా మీ సన్నిధిలో గడిపేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మేమందరూనైనా స్థిరబుద్ధి కలిగిన అయినా యథార్థ ప్రవర్తన కలిగిన అయినా మీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు పొంది మీ సన్నిధిలోనైనా ఆశీర్వదించబడడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.